2024 అంటే ఇప్పుడు ఈ 18 నెలల్లో చూస్తే 3708 మీటర్లు చేసాం. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము 50 రోజుల్లో చేసాం 702 మీటర్లు. అంటే అంత డిఫరెన్స్, అంత వేగం, అంటే అంత చిత్తశుద్ధి. ఎట్టి పరిస్థితుల్లో అయినా 2026కి వెలుగొండ పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారో ఆదేశాలని అమలు చేసేటువంటి క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున లైనింగ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నిన్న చెప్పాను, దగ్గర మనకి 7 కిలోమీటర్స్ అని. అంటే మిగిలినటువంటి 11-12 కిలోమీటర్లు చేయడానికి సంవత్సరాలు పట్టింది. అటువంటిది మేము వితిన్ 2 ఇయర్స్లో 7 కిలోమీటర్స్ లైనింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ ప్రజలు, ఆ ప్రకాశం జిల్లా యొక్క రైతాంగం కష్టాలను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇంత కంపారిజన్, మరి ఇటు బెంచింగ్ కానీ ఇటు లైనింగ్ కానీ వాళ్ళకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఉన్నటువంటి టన్నెళ్ళు మీకు అర్థమైంది. ఇప్పటివరకు హెడ్ రెగ్యులేటర్ పనులు వాళ్ళు పూర్తి చేయాలి, ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. 2 టన్నెల్ 1, టన్నెల్ 2 అటు బెంచింగ్ లైనింగ్ పనులు చేయాలి, ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. ఆ 2 అంశాలను దాటుకుని ఇప్పుడు మళ్ళీ 3వ అంశం ఈవేళ TBM టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు దాన్ని. అది దగ్గర 10 మీటర్ల వ్యాసం ఉంటుంది. అదేవిధంగా 175 మీటర్స్ అంటే దగ్గర ఒక 600 అడుగులు పొడవు ఉంటుంది. 600 ఫీట్స్ ఉంటుంది మిషన్. అది 600 అడుగులు పొడవు ఉంటుంది. అది 10 మీటర్ల వ్యాసం. అంటే టన్నెల్ 2 ఎంత అయితే సొరంగం ఉందో ఆ సొరంగం అంతా కూడా గ్యాప్ లేకుండా ఉంటుందన్నమాట. సపోజ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఏమనుకుంటున్నారు మీరు? వాల్ అనుకుంటున్నారు. వాల్ కాదు, దాని ఎదురున్నటువంటి ఫ్రంట్ అనమాట. చూడండి, ఆ సొరంగాన్ని మొత్తం క్లోజ్డ్. అది అంటే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు. అది ఆ రోజు ఏదైతే మొదట్లో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా పనిచేసేవారు, తర్వాత దీనికి రిపేర్లు వచ్చి దీన్ని ఇతర దేశాల నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇన్ టైంలో దొరకక డిలే అవుతుందన్న ఉద్దేశం. నెక్స్ట్ లాంగ్ అంటే ఇది 18 కిలోమీటర్స్ లాంగ్ సింగిల్ వే అవడంతో దాన్ని అక్కడ పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అక్కడే ఉండిపోయి ఏదైతే పని చేయనటువంటి స్థితిలో అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఆ రోజు 2023లో ఆ రోజు ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ని హైకోర్టులో వేశారు. ఏదైతే దీన్ని వెలికి మాకు ఏదైతే అమౌంట్స్ క్లియర్ చేయకుండా దాన్ని నష్టపరిహారం ఇవ్వకుండా అది వెలికి తీయొద్దని ఇస్తే హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారు ఆ రోజు గత ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు ఒకవేళ మనం నీరు నిజంగా హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని టన్నెల్లో బెంచింగ్ లైనింగ్ పనులు పూర్తి చేసుకుని వాటర్ వదిలినా కూడా ఈ టన్నెల్ 2లో ఈ యొక్క TBM మిషన్ తీయకుండా ఒక చుక్క నీరు ఎట్లా వస్తుంది? మరి ఆయన కనీసం ఈ స్టేని వేకౌట్ చేయడానికి కానీ దీన్ని డిస్మాండిల్ చేయడానికి కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మాట్లాడడానికి కానీ అసలు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఆయన జాతికి అంకితం చేస్తే ఎంత మోసం, ఎంత దగ. అటువంటి వ్యక్తి ఈరోజు క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత ఒక చుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితులు మొత్తం క్లోజ్డ్. ఎందుకంటే 600 ఫీట్ పొడవు ఇది, మొత్తం క్లోజ్డ్. ఏదైనా వస్తే లీకేజ్ సీపేజ్ కింద వస్తుంది మీకు అంతే. అంటే దాని కెపాసిటీ 8500 అవుతుంది. నాకు తెలుసుంటే ఒక 5 క్యూసెక్లు 10 క్యూసెక్లు ఏదైనా సీపేజ్ కింద రావాలి, ఎక్కడైనా హోల్స్ లాంటి చిన్న ఉంటాయి కనుక. అటువంటి పరిస్థితి, ఎంత మోసం దగ అనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దీన్ని వాల్యూ కట్టడానికి ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాన్ని గవర్నమెంట్కి పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ హైకోర్టులో కూడా స్టేని వేకౌట్ చేయడానికి కూడా మా అడ్వకేట్స్ తోటి మాట్లాడి అవి కూడా మేము ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కనీసం ఇటువంటి ప్రయత్నం అంతా కూడా ఎక్కడా కూడా చేయనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని. చేత ఏదైతే ఈ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ గురించి కనీసం ఓపెన్ చేయకుండా దాన్ని డిస్మాండిల్ చేయకుండా మరి ఆ పరిష్కారం కాకుండా జాతికి అంకితం అని అంటే మరి ఆయన ఏ రకమైనటువంటి మోసం దగా చేస్తున్నాడో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఓకే ఇన్ని అవాంతరాలని హెడ్ రెగ్యులేటర్ పనులు ఓకే, తర్వాత టన్నెల్ 1, టన్నెల్ 2, టన్నెల్ బోరింగ్ మిషన్, ఇప్పుడు 4 అంశాల మీద మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఎక్కువ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి నిజంగా అక్కడ పనులు చేసేదేమో మన తెలుగుదేశం ప్రభుత్వం, మరి అక్కడేమో మీరు ఓట్లేసి చూస్తే ఆ రోజు కాంగ్రెస్ లేకపోతే ఇటు వైఎస్ఆర్సీపీ. ఈ యొక్క 2024లోనే కొంతమేర మార్పు అనేది కొంత కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవాలను కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేత ఇప్పుడు ఆ యొక్క 4 అంశాలని దాటుకుని వస్తే నెక్స్ట్
ఫీడర్ కెనాల్ ఇప్పుడే మీకు చెప్పాం. ఆ 18 కిలోమీటర్ల ఆ యొక్క ఏదైతే టన్నెల్స్ దాటుకుని వాటర్ వస్తే మళ్ళీ ఫీడర్ కెనాల్ ఉంది. ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్. ఇది ఆ ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్. 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్ నీళ్ళు వెళ్తేనే నల్లమల సాగర్కి వెళ్తాయి. ఆ ఫీడర్ కెనాల్ కనుక మనం చూస్తే మేము కూడా విజిట్ చేసాం. మననేమో ఫొటోస్ ఉన్నాయి. ఫీడర్ కెనాల్ నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా గొట్టుబాటి రవికుమారు, మా స్వామి గారు, ఎమ్మెల్యేలు అందరం కలిసి వెళ్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది ఫీడర్ కెనాల్కి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఎంతెంత హోల్స్, ఈ ఫొటోస్ ఇవన్నీ చూస్తున్నారు. ఎట్లా ఫీడర్ కెనాల్ పరిస్థితి ఎట్లా ఉందనేది ఇదే మాకు మొత్తం రాదమ్మ. ఇది బిట్టే కట్ చేసి ఫీడర్ కెనాల్ ఎట్లా ఉందనేది మీ అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఫుల్ స్క్రీన్ లేదా అంటే ఎంత దారుణంగా ఫీడర్ కెనాల్ ఉందో మీకే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా ఉందనేది నేను అక్కడ ప్రాక్టికల్గా కూడా చూశాను. ఎందుకంటే ఆ ఫీడర్ కెనాల్లో వర్షపు నీరు వస్తే గళ్ళు పడిపోయాయి. వర్షపు నీరు కూడా పెద్ద ఎక్కువ కాదు. అక్కడ ప్రకాశం జిల్లాలో మనంత జోరు వానలు కురిసేవు. అంటే 10, 15, 20, 50, 100 క్యూసిక్కులు నీరు వస్తేనే అవి హోల్స్ పడిపోయి ఆ నీరంతా కూడా ఊర్ల మీదకి వెళ్ళిపోయింది. ఊర్ల మీదకి, పక్కన ఊర్ల మీదకి. ఎందుకంటే ఓ పక్కన కొండ ఉంటుంది, ఇంకొక పక్కన లోయ కింద ఉంది. ఆ కొండ పక్కనే మన ఇలా కెనాల్ తవ్వారు అని చేత పక్కన బండు వెంటనే బండు అంతా కూడా ఆ కొట్టుకుపోయి కింద ఊళ్ళ మీదకి వాటర్ పోతుంది. ఏది 50, 60 క్యూసిక్కులు వస్తాయి. మరి రేపు పొద్దుట ఎంతో వదలాలి మనం? 11,500 క్యూసిక్కులు రావాలి. ఆ యొక్క ఫీడర్ కెనాల్ వస్తుందా? పోనీ మీకు ఏమైనా నమ్మకం ఉందా? మీరు కూడా మమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ ఎవరన్నా సాక్షి కానీ లేకపోతే వాళ్ళ అనుబంధం కానీ మీరు ప్రశ్నించవలసింది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు మీరు చూసారు అటువంటి స్థితిలో ఫీడర్ కెనాల్ ఉంటే 50, 60 క్యూసిక్కుల నీరు కూడా ఇళ్ళలేనిటువంటి స్థితిలో అది ఉంటే మరి 11,500 క్యూసిక్కుల నీరు ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? మరి దాన్ని జాతికి అంకితం అని ఎట్లా చేస్తారు? చాలా విచిత్రమైన విషయం. ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ లైనింగ్, సీసీ వాళ్ళు కంపల్సరీ, అది మన ఎస్టిమేషన్లోనే ఉంది. ఫీడర్ కెనాల్కు సంబంధించి డిపిఆర్లో ఉంది, ఎస్టిమేషన్లో ఉంది లైనింగ్ అనేది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్ననే మొదలుపెట్టాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈ నెలలో వెలుగొండ విజిట్ చేస్తారు. విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి మరి భూమి పూజ శంకుస్థాపన కూడా చేయాలి. యాక్చువల్గా మొన్న ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఆయన పనుల్ని ఆపకండి, మనము ఫ్లేక్ ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ పనులు మాత్రం ఒక్కరోజు కూడా నా గురించి నిలపొద్దు అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాని ప్రకారం ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఒక 10 రోజులు అటు ఇటు అయినా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకుని వస్తాం. కానీ ఈ లోపల నేను వచ్చేదాకా పనులు నిలపొద్దనంటే మొన్న ఆల్రెడీ పనులు ప్రారంభించి ఏదైతే ఆ వాల్ ఫీడర్ కెనాల్కి సంబంధించి మరి మొన్న నేను కూడా చూసాం. ఏదైతే ఆ లైనింగ్ పనులు కానీ ఆ సీసీ వాల్ పనులు కానీ ప్రారంభించాం. దగ్గర దగ్గర 456 కోట్ల రూపాయలు మొన్న నిధులు మంజూరు చేసి ఆ టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసాం. వాళ్ళకు కూడా టైం బాండ్ కూడా పెట్టాం. రేపు జూన్ లోపల అవి ఇవ్వమ్మాయి జూన్ లోపల కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళకు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనేమో జాతికి అంకితం అన్నాడు. జాతికి అంకితం అంటే అర్థం ఏంటి? ప్రాజెక్టు పూర్తయిపోయింది, ప్రారంభోత్సవం.